4.5 ఏళ్ళు మనం అధికారంలో ఉంటాం. ఈ 4.5 ఏళ్ళు రాజకీయాలు పక్కన పెట్టి మనందరం కలిసికట్టుగా మన ప్రాంతంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసుకోవాల్సిన బాధ్యత వాళ్ళిద్దరి మీద లేదా అని నేను అడుగుతున్నా. చదువుకున్న మేధావి ప్రవీణ్ కుమార్ గారు ఈ మాత్రం ఆలోచన వారికి రాదా? ఇవాళ చంద్రశేఖరరావును ప్రజలు తిరస్కరిస్తే తిరస్కరించిన చంద్రశేఖరరావు పక్కన మీరు కూర్చుంటే తెలంగాణ సమాజం ముందు మీరు దోషిగా నిలబడరా? మాదిగ జాతికి ద్రోహం చేసిన చంద్రశేఖరరావును నువ్వు భుజాల మీద మోస్తే రేపు వర్గీకరణకు అన్యాయం జరగదా? మాదిగల వర్గీకరణ ఎట్లా జరుగుద్దని నేను మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారిని నేను అడగదలుచుకున్నా. నాకు కోపం లేదు ప్రవీణ్ గారి మీద, బాధ ఉన్నది. ఈ తెలంగాణ రాష్ట్రానికి డీజీపీ అయ్యేటోడు ఆయన అదే ఐపీఎస్ అధికారిగా ఉంటే ఇదే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రానికి డీజీపీని చేసేది ప్రవీణ్ కుమార్ గారిని. ఈరోజు ముఖ్యమంత్రితో సమాన హోదా ఉండే డీజీపీని చేసి ఉండేది కాంగ్రెస్ పార్టీ. ఇదే కాదు, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో 30 లక్షల నిరుద్యోగులు నమోదు చేసుకున్నారు. 2 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయడానికి లక్షలాది మంది నిరుద్యోగ యువకుల కళ్ళల్లో ఆనందం చూసి వెలుగులు నింపడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ గా ప్రవీణ్ కుమార్ గారిని నిర్ణయిస్తుందని మన ప్రభుత్వము మాట్లాడితే ఆ పదవి వారు తీసుకోలే. వారి కారణాలు వారికి ఉండొచ్చు, నాకు తెలియదు. ఎందుకు నేను వారిని అడిగినా అంటే అట్టడుగు వర్గాల నుంచి పాలమూరు నుంచి వచ్చిన బిడ్డ ఒక మాదిగ సోదరుడు ఆ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్గా ఉంటే నిరుద్యోగ యువకులకందరికీ న్యాయం జరుగుతుందన్న ఆలోచన నేను చేసిన. ఆ పదవి తిరస్కరించి ఇవాళ దొరల గడీల దగ్గర కాపలా నిలబడడానికి మిత్రుడు ప్రవీణ్ కుమార్ గారు నిలబడ్డారు. మిత్రులారా, మీరు వేసే ఓటు ప్రవీణ్ కుమార్కు కాదు, మీరు వేసే ఓటు మొన్న మీరు బొందబెట్టిన చంద్రశేఖరరావుకు పోతుంది తప్ప ఓటు ప్రవీణ్ కుమార్కు పోదు. చంద్రశేఖరరావు కూసో అంటే కూసోవాలి, లెయ్య అంటే లేవాలి. ఇవాళ ప్రవీణ్కు ఒకవేళ అప్పితప్పి మీరు ఓటేస్తే చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి తెగ నమ్ముకుంటాడు. 10 ఏళ్ళు 10 మంది 12 మంది ఎంపీలను ఇస్తే ఢిల్లీలో ప్రతిసారి పోయి మోడీకే మద్దతు ఇచ్చింది కదా ఈ కేడీకి ఓటెందుకని నేను అడుగుతున్నా. ఇలా ఓటేసేటప్పుడు ఎన్నికల ఈవీఎంలో పేరు ప్రవీణ్ కుమార్ ఉండొచ్చు, కానీ ఓటు మాత్రం చంద్రశేఖరరావు దగ్గరికే పోతుంది. ఆ ఓటు చంద్రశేఖరరావు తీసుకుపోయి నరేంద్ర మోడీకి అమ్ముకుంటాడు. ఇది మన జిల్లాకు అవసరమా అని నేను అడుగుతున్నా మిత్రులారా. అందుకే మిత్రులారా, నాకు ఈ రాష్ట్రంలో ఈ జిల్లాలో ముఖ్యంగా పాలమూరు జిల్లాలో నాకు శత్రువులు లేరు, నాకు పోటీదారులు లేరు. ఈ జిల్లాలో పుట్టిన ప్రతి బిడ్డ నాకు కావాల్సినోడే, నా కుటుంబ సభ్యుడే. నా జీవిత లక్ష్యం ఈ జిల్లాను అభివృద్ధి చేయడం. దేవుడు నాకు అవకాశం ఇచ్చిండు. నల్లమలలో వ్యవసాయ కుటుంబంలో పుట్టిన నన్ను, ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న నన్ను ఈ తెలంగాణ రాష్ట్రానికి 2వ ముఖ్యమంత్రిగా చేసిండు. నాకు వయసు ఉంది, ఓపిక ఉంది, పాలమూరు సమస్యల పట్ల అవగాహన ఉన్నది. అందుకే మిత్రులారా, ఇవాళ నా జిల్లా ప్రజల్ని నేను కోరుకుంటున్నా, మీరు ఆలోచన చేయండి. మీరు ఆశీర్వదిస్తే ఇంత వాడిని అయినా 4 నెలల్లోనే 100 రోజుల్లోనే ఇచ్చిన 6 గ్యారంటీల్లో 5 గ్యారంటీలను అమలు చేసి ముందుకు వేగంగా వెళ్తుంటే ఇవాళ కుట్ర చేసి ఆ గ్యారంటీలను ఆపడానికి అన్ని రకాల ప్రయత్నం చేస్తారు. ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం ఇచ్చినాం. రాజీవ్ ఆరోగ్యశ్రీలో 10 లక్షల రూపాయలు ఇచ్చినాం. ప్రతి ఆడబిడ్డకు 500 రూపాయలకే ఇవాళ ఇంటింటికి సిలిండర్ అందిస్తున్నాం. 40 లక్షల కుటుంబాలకు ఇప్పటికీ సిలిండర్లు ఇచ్చినాం. అదే కాకుండా పేదవాడికి ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచితంగా జీరో బిల్లు కరెంటు ఛార్జీలు ఇవాళ జీరో బిల్లుతో చేస్తున్నాం. ఇదే కాదు, ప్రతి పేదవాడు ఆత్మగౌరవంతో బతకాలని ఇందిరమ్మ ఇండ్లు 5 లక్షల రూపాయలతోని రాష్ట్రంలో 4.5 లక్షల ఇండ్లు 22,500 కోట్ల రూపాయలతోటి ఇవాళ మనం ఇండ్లు కట్టి పేదోళ్ళని ఆదుకోవాలనుకుంటున్నాం. ఇది రాష్ట్రం మొత్తం. కానీ మన జిల్లాకు వస్తే 60-70 ఏళ్ళైనా మన వలస లాగలేదు, మన కరువు పోలేదు, మన బీళ్ళల్లో నీరు వారలేదు. ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో కల్వకుర్తి అట్లనే ఉంది, ఆర్టీఎస్ ఇట్లనే ఉంది, జూరాల పండుకున్నది. నెట్టంపాడు కోయిల్సాగర్ గురించి, సంగం బండ గురించి నేను చెప్పాల్సిన పని లేదు. సంగం బండలో బండ గలగొట్టడానికి 10 కోట్ల రూపాయలు ఉంటే 40 ఏళ్ళు పట్టింది. నేను వచ్చినెంబడే సంగం బండ వలగొట్టడానికి పైసలు ఇచ్చిన
25,000 ఎకరాలకి ఇప్పుడు నీళ్లు వస్తాయని నేను చెప్పదలుచుకున్నాను. అందుకే మిత్రులారా, బంగారం లాంటి అవకాశం వచ్చింది. మళ్ళీ ఇట్లాంటి అవకాశం వస్తుందో నాకు తెలియదు. 70 ఏళ్ళు పట్టింది ఒక్కసారి పోతే మళ్ళీ రావడానికి. ఇవాళ మనం అందరం ఏకమై కార్యోన్ముఖులమై పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల 2 టీఎంసీలకు జీవో ఇచ్చి 1 టీఎంసీతోని ఆపేసిండు. మళ్ళీ 2 టీఎంసీలతోని పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పూర్తి చేసే బాధ్యత నాది. ఎన్ని వేల కోట్లైనా ఈ జిల్లాకు నీళ్ళిచ్చే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. ఇదే కాదు, మా మిత్రుడు సంపత్ కుమార్ దురదృష్టవశాత్తు అలంపూర్లో ఓడిపోయినా తుమ్మిళ్ళ ప్రాజెక్టును పూర్తి చేపించి ఆ సంపత్ కుమార్ ఆ ప్రజలకు ఇచ్చిన మాటను పూర్తి చేస్తాం. ఇదే కాదు, కల్వకుర్తి, భీమా, నెట్టంపాడు, కోయిల్ సాగర్, సంగంబండ, మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకాన్ని ఎన్ని వేల కోట్ల రూపాయలైనా ఈ 4.5 ఏళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పూర్తి చేసి పాలమూరు రుణం తీర్చుకుంటా ఈ బిడ్డగా చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే విధంగా శ్రమ చేస్తా అని నేను చెప్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ మీరు ఆలోచన చేయండి. నేను వాళ్ళని వీళ్ళని విమర్శించుడు కాదు. ఇవాళ మీరందరూ ఈ సభకు వచ్చిన వాళ్ళు, సభకు రానోళ్ళు, ఆ పార్టీలు ఉన్నోళ్ళు, ఈ పార్టీలు ఉన్నోళ్ళు, బీజేపీ అనేటోళ్ళు, బీఆర్ఎస్ అనేటోళ్ళు, సిపిఐ అనేటోళ్ళు, సిపిఎం అనేటోళ్ళు, సమాజంలో ఉన్న పౌర సంఘాలకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మన జిల్లాను ఆగం చేయకండి. మనకు వచ్చిన అవకాశాన్ని జార విడుచుకోకండి. ఇది నాకు కాదు అవకాశం, ఇది మీకు వచ్చిన అవకాశం, ఇది పాలమూరుకు వచ్చిన అవకాశం. ఈ పాలమూరును పసిడి పంటలు పండే బంగారు నేలగా మార్చుకునే అవకాశం. ఈ అవకాశం పోయిందంటే మళ్ళీ రాదు. అందుకే మిత్రులారా, అటు మహబూబ్ నగర్లో వంశీచంద్రెడ్డి గారిని, ఇక్కడ మల్లు రవి గారిని, ఇద్దరిని గెలిపించండి. ఎందుకంటే ఢిల్లీలో నేను సాధించాల్సిన పనులు చాలా ఉన్నాయి. మాదిగల ఏబిసిడి వర్గీకరణ జరగాలంటే సుప్రీంకోర్టులో కేసు కొట్లాడాలి, పార్లమెంటులో గలం విప్పాలి. మన తరఫున వర్గీకరణ కోసం మల్లు రవి గారు కంకణ బద్దుడై పార్లమెంటులో మీ బిడ్డగా పనిచేస్తాడు. అదేవిధంగా మా ముదిరాజు బిడ్డల్ని బీసీ డి గ్రూప్ నుంచి ఏ గ్రూపులోకి మార్చాల్సిన కేసు పెండింగ్ ఉంది. ఇవాళ దాని తరఫున నేను చెప్తే ఢిల్లీలో ఎవరినైనా కలవాలన్నా ఏబిసిడి వర్గీకరణ సాధించాలంటే అక్కడ వంశీచంద్రెడ్డి, ఇక్కడ డాక్టర్ మల్లు రవి గారు కూడా బీసీ ఏ గ్రూప్లో ముదిరాజులు రావాలంటే వీళ్ళిద్దరిని గెలిపించాలి. అదేవిధంగా మా సంపద వెనుక నుంచి వస్తున్నాడు, అన్నో మా వాల్మీకి వాళ్ళు ఊరికి కూడా రానియరని. మా వాల్మీకి బోయలు నాకు తెలుసు, వాళ్ళందరి బాధ ఆవేదన వాళ్ళ